నా రేఖ ఎక్కడ? ఏంటి రేఖనా? అవును, నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన నా రేఖ, నాతో జీవితాన్ని పంచుకోవాలనుకున్న రేఖ ఎక్కడ? కమాన్ టెల్ మీ. నాకు తెలియదు. నీకు తెలుసు, నువ్వే నా రేఖను కిడ్నాప్ చేశావు. విజయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ రేఖ నేను కిడ్నాప్ చేయడం ఏంటి? నాన్సెన్స్. చేశావు. రేఖను నువ్వు ప్రేమించావు. ఆ ప్రేమ నీకు దక్కలేదని ద్వేషంతో చేసి ఉండవచ్చు. తన అన్నను చంపావనే ద్వేషంతో నీ పైన పగ తీర్చుకోవడానికి వచ్చిన రేఖను బంధించావు. చెప్పు, ఎక్కడ నా రేఖ? విజయ్, నాకు తెలీదు తెలీదు తెలీదు. రేఖ గురించి నాకు తెలియదు విజయ్. రేఖను ప్రేమించాను, ఆమె ప్రేమానురాగాలు పొందాలనుకున్నాను. ప్రేమానురాగాలు పొందాల గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీవే మూర్ఖుల్లా మాట్లాడుతున్నావు. నేను మూర్ఖుల్లా మాట్లాడుతున్నా. నువ్వే రక్తాన్ని గురించి మరిగిన పులివు. పొరపాటు పడుతున్నావు. సంఘంపై రక్తం చిందే రాబందులను వేటాడి చంపే సింహాన్ని నేను. అందుకేనా నా రేఖను బంధించావు? విజయ్, ఏం మాట్లాడుతున్నావు? సర్దార్ పైన తప్పుడు ముద్ర వేయాలని చూస్తే నీ ఆలోచన ఈ సమాజంలో న్యాయాన్ని తగలబెట్టవద్దు. ఏమిటి మాట్లాడుతుంది? సర్దార్ని చంపాలని చూస్తే నీ ఆదేశం సత్యాన్ని సమాధి చేయడం అవుతుంది. ముఖేష్ గారు, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కూడా ఇలాంటి దుర్మార్గులు వెనకేసుకురావద్దు. వీడే ఈ దుర్మార్గుడే. ఆగండి. మీ రేఖ కోసం నేను చెప్తాను. మీ రేఖను కిడ్నాప్ చేసింది ఆ రణది. కిడ్నాప్ చేసి చంపి ఆ శవాన్ని రుద్రభగవాన్ని కానుక ఇవ్వాలని చూస్తున్నాడు. రుద్ర భగవాన్. ముఖేష్, వాడి పేరు చెప్తే నరాలు నా పగతో ఎగిలిపోతున్నాయి. చెప్పండి ముఖేష్ గారు, ఆ రణధీర్ గారి స్థావరం ఎక్కడ? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. దే ఆర్ టూ సిన్సియర్ ఆఫీసర్స్ ఇన్ మై డిపార్ట్మెంట్. మిస్టర్ దిలీప్, చక్రి, ఆ రణధీర్ స్థావరం కోసం ఏం చేశారు? వాడి స్థావరం గురించి మేము చెప్తాం సార్. అంటే వీళ్ళు బ్రాహ్మణులు కాదా? కాదు, నేను ఏర్పాటు చేసినటువంటి సీక్రెట్ ఏజెంట్స్. ఈ నగరంలో ఏ దారుణ మారణకాండ జరిగినా అది వీళ్ళ వల్లనే తెలుస్తుంది. ఇప్పుడు మీ రేఖ విషయం కూడా. రే భగవాన్ దాదా, నేడి నిన్ను ఆ భగవంతుడి దగ్గరికే పంపిస్తాను. గత 15 సంవత్సరాలుగా నాలో రగులుతున్న అగ్ని జ్వాల నేటితో అంతమవుతుంది. వెరీ గుడ్ సర్దార్. మిస్టర్ దిలీప్, చక్రి, ఆ రణధీర్ స్థావరానికి వెళ్ళడానికి రూట్ మ్యాప్ రెడీ చేయండి. ఓకే, గో హెడ్. ఎస్, దుష్టుల్ని అంతం చేసి అన్యాయాన్ని వేటాడి చంపే న్యాయాన్ని అవుతాను. న్యాయాన్ని కాపాడుతూ అన్యాయాన్ని తరిమి కొట్టే సత్యాన్ని అవుతాను. నీతిని కాపాడడానికి అధర్మాన్ని ప్రోత్సహించే వాళ్ళని అడ్డంగా నరికే ధర్మాన్ని అవుతాను. నీతి, న్యాయం, ధర్మం మీ ముగ్గురు ఒకటయ్యారంటే ఈ భారతదేశంలో అవినీతి పరులంటూ ఎవరు ఉండరు. అందుకే మీ ముగ్గురు యుద్ధ సింహాల రణరంగంలోకి దూకి భారతదేశాన్ని కాపాడే భరత్ సింహాల్లా గర్జించండి సార్, గర్జించండి సార్. ఇప్పుడే మెసేజ్ వచ్చింది సార్. ఆ రణధీర్ గారు భగవాన్ దాదా సారంలో ఉన్నట్టు మెసేజ్ వచ్చింది సార్. వెరీ గుడ్ మై డియర్ బ్రదర్స్, మన ముగ్గురం కలిసి ఆ రణధీర్ స్థావరాన్ని అటాక్ చేసే సమయం ఆసన్నమైంది. అందుకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. రుద్రభగవాన్ రణధీర్, ఈ చరిత్ర ముగిసింది. ఇక రాసుకోండి. రేఖ, రాక్షస రాజ్యాన్ని ఏలుతున్న ఈ 2 కొదమ సింహాలు ఢీ కొట్టిన గనుడు ఇంకా పుట్టలేడు కూడా. పుట్టాడు రుద్ర. ఎవరు వాడు? నిన్ను అంతమొందించడానికి నీ కంటి ముందుకే వచ్చాడు. ఎలా వచ్చావు ఈ చీకటి సామ్రాజ్యంలోకి? ముఖేష్ విజయ కాదురా, మా సోదరుడు కూడా రాబోతున్నా. ఎవరు సోదరుడు? సర్దార్, సర్దారా? వస్తున్నాడు రా మీ రంకు మగుడు. శేషు, ఎట్లా చూస్తూ ఊరుకున్నావు? సారీ, నీ తమ్ముడు కారు చీకట్లు కాదనుకొని కాంతి రేఖ వైపు పయనించాలని చూస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.
మా ప్రయత్నం ఫలించింది. శశు ఇక్కడ మతిపోయిందా? కావాలంటే మీరు కూడా రావచ్చు. రాకేష్ సారీ అన్న, మంచి ఎక్కడుంటే అక్కడే ఈ రాకేష్ ఉంటాడు. రాకేష్, నువ్వు కూడా వాళ్ళకు లొంగిపోయావా? లొంగిపోవడం కాదు, మాతో మంచి మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నాడు. మీ దుకాణాలు సర్దుకోండి. వీళ్ళిద్దరికి మక్కలు ఎరగదని. ఆగు విజయ్, వీళ్ళిద్దరికి బడిత పూజ ఎక్కడ కాదు అక్కడ. ముఖేష్, విజయ్, ఈ దుష్టుల్ని అంతం చేయడంలో మీరు చేసిన సహాయం అత్యద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సర్దారు ఉద్యమం ఎంతటితో ఆగదురా. ఎక్కడైతే అన్యాయం పెరిగిపోతుందో, ఎక్కడైతే అధర్మం పేరుకుపోతుందో, ఎక్కడైతే భరతమాతను నెత్తిని ముద్దలా మార్చాలని ప్రయత్నాలు జరుగుతాయో అక్కడ ఈ సర్దారు మళ్ళీ ఉద్భవిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హిరణ్యాక్ష హిరణ్యకశపులైన, రావణ కుంభకర్ణాది రాక్షసులైన, దుర్యోధన దుశ్శాసనులైన, లేది నేటి రాక్షసుల రాసకేళీ విలాసాల్లో మునిగి తేలిన కామాంధుల వీళ్ళంతా అంతమవ్వాలంటే రాక్షస రాజ్యాన్ని కొల్లగొట్టాలి. అప్పుడే శ్రీరామరాజ్య స్థాపన, శ్రీరామరాజ్య స్థాపన, శ్రీరామరాజ్య స్థాపన. జానకిరావు గారికి మా అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ నాటకాన్ని రచన బెజ్జం ప్రతాప్ గారు, వ్యాఖ్యాత మెట్ట సత్యనారాయణ గారు ప్లీజ్ సార్ వేదిక మీదకి రావాలి. అలాగే ఎడిటింగ్ శ్రీ సనపల హరి గారు, అడ్వకేట్ గారు, ఆయన కూడా వేదిక మీదకి రావాలి. ఈ నాటకంలో మెట్ట వెంకటరాజు గారు, సనపల కృష్ణమూర్తి కిట్టు, రండి ఆర్టిస్టులు, సనపల రమణమూర్తి, తాండ్ర వినయ్ కుమార్, సనపల మధు, పైడి నారాయణరావు గారు, మాకు విశాఖపట్నం నుంచి వచ్చి కనీసం ఒక నెల రోజులు మాతో ఉన్న బేబీ తన్వి, వేర్ ఇస్ తన్వి, ఆ పాపకి మా అందరి ఆశీస్సులు, వాళ్ళ తల్లిదండ్రులకు మా ధన్యవాదాలు. అలాగే సనపల మన్మథరావు, సనపల వెంకట కృష్ణమూర్తి, సనపల జగదీష్, సనపల రాజ్ కుమార్, కోన అమ్మినాయుడు, చిగిరిపల్లి శ్యామ్, వీళ్ళిద్దరి పేర్లు ఒకేసారి చెప్పాలి. తన్వి,